హాయ్ ఎవ్రీవన్. కాస్త ఆనందం కోసం సమయాన్ని వేచిద్దాం. వీకెండ్ కదా, కాస్త అలాగా షికారు చేసి వద్దామని మా ఆవిడతోటి హుస్కూర్ లేక్కి వెళ్దాం అని చెప్పేసి బయలుదేరాము. ఈ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం హుస్కూర్ లేక్ వెళ్ళే దారిలో ఉన్నాము. ఈ హుస్కూర్ అనేది ఒక ఊరు బెంగళూరు దగ్గరలో ఉంది. ఈ ఊరికి దగ్గరలో ఒక లేక్ అయితే ఉంది. అది సుమారు ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. లేక్ అంతా కూడా బాగా పార్క్ టైప్లో తయారు చేశారు. చుట్టూ పాత్ ఉంటుంది, మధ్యలో లేక్ ఉంటుంది. మంచిగా చెట్లు అయ్యి మంచిగా చాలా బాగా చేస్తున్నారు. ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా డెవలప్ అవ్వలేదు. హుస్కూర్ దగ్గరలోనే ఉంది ఈ లేక్. సో హుస్కూర్లో ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, ఆ దగ్గరలో ఈ హుస్కూర్ లేక్ ఉంది. మనం ఇప్పుడు కరెక్ట్గా హుస్కూర్ లేక్ దగ్గరలో ఉన్నాము. లెఫ్ట్ సైడ్లో గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, చాలా బాగుంటాయి అవి. మనకి ఈ రైట్ సైడ్లో లేక్ డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడే బైక్ పార్క్ చేసి వస్తున్నాను. మనం వచ్చే టైంలోనే మా ఆవిడ కంగారు కదా, ముందే వెళ్ళిపోతుంది. అందుకనే తను చూసారా గేట్ దగ్గరికి వస్తుంది. తర్వాత నేను జాయిగా గేట్లోకి ఎంటర్ అయ్యాను. చూస్తే ఇంకా డెవలప్ అవ్వలేదు, ఇంకా టికెట్ ఏం లేదు, ఇదంతా ఫ్రీయే. దీనికి 2 పాత్స్ ఉన్నాయి. మనం లెఫ్ట్కి స్టార్ట్ చేస్తే మళ్ళీ రౌండ్ చేసి ఇక్కడికి వస్తాం. రైట్కి స్టార్ట్ చేసిన రైట్ పాత్లోకి మళ్ళీ రౌండ్ చేసేస్తూ వస్తాం. రౌండ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నియర్లీ 40 మినిట్స్ పడుతుంది. కానీ ఈ మిడిల్ది మాత్రం ఇంపార్టెంట్. మనం చూస్ చేసుకున్నది మిడిల్ పాత్ అయితే ఇక్కడ గార్డెన్ ఏరియా ఉంటుంది. ఈ గార్డెన్ ఏరియా కూడా కిడ్స్కి సూపర్ మాట. కిడ్స్ వీకెండ్లో కిడ్స్ ఆడించడానికి ఈ గార్డెన్ ఏరియా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే మనకి హ్యాపీగా మనం చాలామంది ఇక్కడ కూర్చుంటారు, స్నాక్స్ తెచ్చుకుని ఎంజాయ్ చేస్తారు. ఇంచుమించుగా పార్క్స్ అన్నీ ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఇదిగో ఎవరో అక్క వస్తుంది మెడలను పట్టుకుని, పాపం ఆడు ఏడ్చినట్టు ఉన్నారు, ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. సో అలాగే ఈ చుట్టుపక్కల మీరు చూసారా ఇంకా బుడ్డగాళ్ళు ఎవరు వస్తున్నారు, వాళ్ళు కూడా మంచిగా ఆడుకుని వెళ్ళి ఉంటారు మంచిగా వీకెండ్ అంతానే. సో ఈ పార్ట్ మట్టుకు మాత్రం వాళ్ళు బాగా డెవలప్ చేసి ఉంచారు. ఎందుకో మా ఆవిడ నవ్వుతుంది నాకు తెలియదు. సరే మొత్తానికి అయితే వీడియో తీస్తున్నాను, మీ అందరికీ చూపెడదామని. ఈ వీడియోలో ఆ పొదల దగ్గర ఎవరెవరో ఉంటారో మనకు అయినా అనవసరం అనుకోండి. ఈ పాత్ పట్టుకుని వెళ్తూ ఉంటే మనకి నీట్గా డెవలప్ చేసి మనకి వర్షం వచ్చిన ఇబ్బంది ఉండదు. ఇది పాత్, వాకింగ్ పాత్, మనకు రన్నింగ్ అయినా చేసుకోవచ్చు. ఇంకా రాళ్ళు అయ్యే ఉన్నాయి, వాకింగ్కి అయితే బెటర్ సూటబుల్. సో ఇదంతా వాటర్ ఏరియా. అది ఈ మధ్యలో పాత్. ఇటు లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా, ఈ లెఫ్ట్ సైడ్ చూసారు ఇంకొక చిన్న వాటర్ సెషన్ లాంటిది ఉంది. సో అదేమి సూపర్ గోదావరి వాటర్ కాదండి, లేకపోతే గంగా వాటర్ కాదు, నార్మల్ నల్ల వాటరే. అంత స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. కానీ మనకు ఒక టైం విజిట్ చేయడానికి అయితే మనం టైంని వేచించవచ్చు. దీనికి మొత్తం రౌండ్ తిరిగి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 40 to 45 మినిట్స్ పడుతుంది. కొంచెం ఆవేశం కూడా వచ్చింది తిరిగి. కానీ మీకు ఈ లేక్ చూపెడదాం అని చెప్పేసి కొంచెం చీకటి కూడా పడుతుంది, పర్లేదు. అవునా, ఇప్పుడు లేక్ అంతా చూపెడితే మీరు చూడరు కదండి, అంత పెద్ద వీడియో అయిపోద్ది. కాబట్టి చిన్న బిట్స్ అన్ని తీసి చూపెడుతున్నాను. అది ల్యాండ్ నార్మల్ ఏరియా, అది ఇంకా డెవలప్ అవుతుంది. మీకు కనపడే ఆ లైటింగ్ అంతా కూడా ఆల్రెడీ డెవలప్డ్. సో అందుకనే అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్కి ఈ లేక్ ఉంది, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరలోని. సో ఇదంతా కూడా మనకి మంచి గాలి వేస్తుంది, మంచి చల్లదనంగా ఉంటుంది. క్లైమేట్ అయితే బెంగళూరులో సూపర్ అండి. మళ్ళీ మా ఆవిడ ఎందుకు అవుతుంది, ఎప్పుడు వీడియో చేసినా అంతే. మీరు ఏం పట్టించుకోవద్దు, వీడియో మట్టుకు చూడండి. మొత్తం లేకు. ఇక్కడి నుంచి మా ప్లాన్ ఏంటంటే హుస్కూర్ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. కానీ నడిచి అయితే బాగా ఆయాసంగా ఉంది. ఇదేనండి లేక్ మధ్యలో ఈ చెట్లు అయితే హైలైట్ మీరు చూడడానికి. ఇది ఒక పాత్, నేను చెప్పాను కదా, లెఫ్ట్లోకి వెళ్తే ఈ పాత్లోకి వస్తాం. మీరు కనపడేదంతా కూడా అది అలా పెద్ద రౌండ్, కరెక్ట్గా రౌండ్ మళ్ళీ ఇక్కడికి వస్తాం అన్నమాట. ఈ మధ్యలో చిన్న ఏంటంటే ఐలాండ్లా ఉంటాయి. ఐలాండ్ కాదనుకుంటే ఓకే పర్లేదు, చూడడానికి ఉంటుంది. వాళ్ళు ఎవరో మేము వీడియో తీస్తున్నామని వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఇదంతా పక్కన మేము ఇందాక చెప్పినట్టు గేటెడ్ కమ్యూనిటీ ఉంది కదా, అది. సో ఇలాగా మనకి ఈ స్పాట్ మట్టుకు మొత్తం లేక్ మొత్తం కనపడుతుంది. అందుకని అక్కడికి నేను వీడియో తీసుకెళ్ళి చూపెడుతున్నాను. ఇక్కడి నుంచి చూస్తే మొత్తం లేక్ కనపడుతుంది, మొత్తం రౌండప్ కూడా మనకి కనపడుతుంది. కానీ చాలాసేపు మనకి హ్యాపీనెస్ ఉంటుంది లేక్ చూడగానే. సూపర్ అసలు నేచర్ మటుకు, నేచర్ బ్యూటీస్కి బాగా నచ్చుతుంది. నేచర్ని అంతా సూపరు, చుట్టూ అంతా గ్రీనరీ ఉంటుంది. ఇదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ, ఇందాక చెప్పింది. చీకటి పడుతూ ఉంది, అవునా పర్వాలేదని చెప్పేసి మనం ఆ వీడియో తీసుకుంటూ ఒక్కో స్టెప్ అలాగా కాసేపు వాక్ చేసాం. అంతకంటే ఫ్యామిలీ కూడా వెళ్తున్నారు, అన్నయ్య వదిన పిల్లలు బాగానే ఉన్నారు. ఇక్కడి నుంచి మనం
చీకటి పడుతుంది, సరే హుస్కూర్ టెంపుల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఒక ఆలోచన ఉంది. చీకటి పడుతుంది అనుకుంటున్నాము, కానీ సరే ఆ లేక్ అంతా చూపెడదాం అని చెప్పేసి. అది బోటింగ్ ఏమి ఉండదండి, జస్ట్ ఆ లేక్ని క్లీన్ చేయడానికి అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం ఆయుషం వచ్చిందని చెప్పేసి ఇంకా అక్కడ కూర్చున్నాము. ఇంకా మా ఆవిడ అంటుందంటే ఇంక చీకటింది బయలుదేరదాం అని చెప్పేసి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. మేము స్టార్ట్ అయ్యాము. హుస్కూర్ లేక్ నుంచి కరెక్ట్గా అమ్మవారి టెంపుల్కి హుస్కూర్ వెళ్తాము. ఆల్మోస్ట్ వచ్చేసాం మనం టెంపుల్ దగ్గరికి. ఈ రైట్ సైడ్లో కరెక్ట్గా టర్నింగ్లో మనకి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. చూసారా లైటింగ్ అంతా కూడా అమ్మవారి టెంపులే. చాలా అసలు ఆ టెంపుల్ని చాలా బాగా ఇక్కడ మనకి ఊర్లో ఉన్నట్టే చాలా బాగా చేశారండి టెంపుల్ అయితే. మీరు ఇక్కడ గమనించండి, నేను ఒకటి అబ్జర్వ్ చేశాను ఇక్కడ మనకి. మీరు లెఫ్ట్ సైడ్లో చూడండి, లెఫ్ట్ సైడ్లో చూసారు గజస్తంభం ఇక్కడ ఉంది, రథం టైప్లో ఉంది. సో ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్గా చూస్తే అక్కడ గజస్తంభం ఉంది. నేను అప్పుడు ఓకే రోడ్ డెవలప్మెంట్ చేసినప్పుడు అక్కడ ఆ గజస్తంభం కట్టేసి ఆ టెంపుల్ డెవలప్ చేసి ఉంటారని. మీకు వెనకాల కూడా బిల్డింగ్స్ ఉన్నాయి, అన్ని రూమ్స్ అండి. మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఇది హుస్కూర్ సెంటర్, ఇక్కడ బస్సెస్ ఆగుతాయి. బెంగళూరు బస్సెస్ అనేది హుస్కూర్ అంటే ఇక్కడ ఆగితే. సో ఇదంతా కూడా మనకి టెంపుల్ ఒక వాతావరణం. మేము కూడా విజిట్ చేయాలి, లోపలికి వెళ్ళి విజిట్ చేసి మీకు చెప్తాము. కానీ హుస్కూర్ టెంపుల్ చాలా ఫేమస్. ఇది అందరూ వచ్చి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. అమ్మవారి దయ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ పూజలు జరుగుతారు. సో వచ్చేదాంట్లో ఇంకా లేకైతే అమ్మవారి వచ్చేదాంట్లో వినాయకుడు కూడా కనపడ్డారు. నిమజ్జనానికి వెళ్తున్నట్టున్నారు. దారిలో వచ్చినప్పుడు వినాయకుడికి నమస్కారం చెప్పేసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. జాయిగా ఇంటికి బయలుదేరాము. ఆల్మోస్ట్ 7:30 ఎంతో అవుతుంది. వచ్చే దారిలో మనకి టిఫిన్ తీసుకుందాం అనుకుంటే ఆంధ్రపాట్ గుర్తొచ్చింది. మీకు చెప్పాను కదా, నాకు అనదర్ వీడియోలో ఆంధ్రపాట్ కూడా ఉంది, రైట్ సైడ్లో మీకు కనపడుతుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక్కడ. అన్నీ కూడా టీ నుంచి టిఫిన్ నుంచి మీకు మొత్తం అన్ని టీస్ దొరుకుతాయి. అక్కడ డిఫరెంట్ టీస్ కూడా ఉంటాయి. ఆంధ్రపాట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం ఇంటికి అలా జాగ్రత్తగా మేము వస్తాము. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే లైక్ కొట్టండి, ఛానల్ చూడటం మర్చిపోకండి.